హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజీస్ హ్యాపీ వరల్డ్. నైట్ అంతా వర్షం పడిందండి. అందుకే మార్నింగ్ వ్యూ చూద్దామని టెర్రస్ మీదకి వచ్చాను. చాలా ప్లెజెంట్గా ఉంది. బర్డ్ సౌండ్ వినిపిస్తున్నాయా మీకు? నా డే ఇలా స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ని చూపిస్తారండి మీకు. ఇవి మా టెర్రస్ మీద గ్రో చేస్తున్నానండి. మెంతికూర అండి, ఇది పాలకూర, కొత్తిమీర, ఇది బెండకాయ ముక్కలండి, ఇది తోటకూర, అలాగే ఇవి తీగ జాతికి చెందినవండి. అవి కొంచెం గ్రో అయిన తర్వాత ఏమిటో చెప్తాను. అలాగే టమాటా విత్తనాలు కూడా వేసానండి. ఇప్పుడు మన రెసిపీస్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి కమ్మగా పప్పుచారు, దానికి కాంబినేషన్గా గోరుచిక్కుడు ఫ్రై, అలాగే అందులోకి నట్స్ కారం పొడి తయారు చేద్దాం రండి. ముందుగా కందిపప్పును కడిగి నానబెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టుకున్నానండి వాటర్ పోసి. తర్వాత పోపు సామాన్లు తీసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు. నేను చాలా సింపుల్గా పప్పుచారు చేస్తానండి. ఎందుకంటే మార్నింగే బాక్స్లోకి కొంచెం టైం తీసుకొని చేయడం అంటే అవ్వదు కదా. సో అందుకే ఇలా సింపుల్గా చేసేసాను. ముందు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేగనిచ్చానండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వండి. ఇక్కడ మీరు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్, ఆనపకాయ, ములక్కాడ, అలా కొంచెం ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం ఆయిల్ తక్కువ యూజ్ చేస్తానండి. నేను ఇక్కడ బెండకాయలు అండ్ టమాటా మాత్రమే తీసుకున్నాను. మీకు కావాల్సిన వెజిటబుల్స్ అయితే మీరు యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకోవాలండి. బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి, అది కొంచెం మెత్తగా చేసుకొని యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇంట్లో రసం పౌడర్ని తయారు చేసుకుని పెట్టుకున్నానండి. ఆ పౌడర్ని కొంచెం ఒక స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు పప్పుచారుని బాగా మరగనివ్వాలండి. పప్పుచారు కొంచెం ఒక 15 మినిట్స్ వరకు మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ లోపల మనం వేసుకున్న వెజిటబుల్స్ కూడా ఉడికిపోతాయి. పప్పుచారు మరిగేటప్పుడే కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్, బెల్లం యాడ్ చేసుకోవాలండి. కొంతమంది బెల్లం ఇష్టపడరు, స్వీట్ ఇష్టపడరు. నేను చాలా తక్కువగా యాడ్ చేస్తానండి. ఉప్పు సరిపడా వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర ఉంటే వేసుకొని దించేసుకోవచ్చండి. ఈ విధంగా నేను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి సింపుల్గా పప్పుచారు చేస్తానండి. యాక్చువల్గా పిల్లలు ఫ్రైస్ ఒక్కటే చేసి పెడుతుంటే సరిగ్గా లంచ్ చేయట్లేదండి. సో అందుకే వాళ్ళకి కొంచెం లిక్విడీగా ఉంటే వాళ్ళు తింటారు అని చెప్పేసి ఈరోజు పప్పుచారు చేసి పెట్టాను. మన పప్పుచారు రెసిపీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. గోరుచిక్కుడుకాయలను ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేయండి. ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ గోరుచిక్కుళ్ళు ఇష్టపడరండి. అందుకని మనం ఇలా హెల్దీ వేలో చేసి పెడితే వాళ్ళకి కావలసిన ఫైబర్, విటమిన్ కే,
ఫోలేట్ అనేవి గోరుచిక్కుడు నుంచి వస్తాయి. అలాగే మన పప్పుచారులో ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ తీసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసుకొని వేగనివ్వండి. ఇందులో మనం నట్స్ కారం పొడిని కూడా యాడ్ చేస్తామండి. దానివల్ల ఈ రెసిపీకి మరింత టేస్ట్ వస్తుంది. ఆ నట్స్ కారం పౌడర్ కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. పోపు వేగిందండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుని వాటర్ డ్రైన్ చేసి పోపులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి. కొన్ని వంటకాలు పిల్లలకి ఇష్టం లేకపోయినా కూడా కానీ మనం వారికి దగ్గరుండి తినిపించాలండి. ఇప్పుడు అలవాటు చేస్తేనే, చిన్న వయసులో అలవాటు చేస్తేనే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా అన్ని రకాలు ఇష్టంగా తింటారు. ఇదే నేను తయారు చేసుకున్న నట్స్ కారం పొడి అండి. ఈ నట్స్ కారం పొడి యాడ్ చేస్తున్నాను. ఇందులో అన్ని రకాల నట్స్ యాడ్ చేసి కారం పొడిలా చేసుకున్నాను. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో. గోరుచిక్కుడులు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ నట్స్ కారం పొడిలో యాడ్ చేసుకున్నానండి. ఉప్పు వేసానండి. ఈ టైంలో మీరు టేస్ట్ చెక్ చేసుకోండి. లేదు అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇంకొంచెం నట్స్ కారం పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇది రైస్లో కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నట్స్ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక పాన్లో పల్లీలు తీసుకొని బాగా వేగనివ్వండి. ఇది చాలా దగ్గరుండి మనం చేసుకోవాలండి. చాలా మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వాలి నట్స్ అన్నీ కూడా. లేదు అంటే అవి మాడిపోయి పౌడర్ టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇది కొంచెం టైం తీసుకొని దగ్గరుండి అన్ని నట్స్ వేపుకోవాలండి. ఇప్పుడు బాదం పప్పును తీసుకొని కలిపి బాగా వేపుకోండి. బాదం పప్పు వేగడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. దగ్గరుండి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోండి. దీనికి కొలతలు అంటూ ఏమీ లేవండి. మీ దగ్గర ఉన్న నట్స్తో కొంచెం చేసుకోవచ్చు. పుచ్చపప్పు యాడ్ చేశానండి. అదే వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇది చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఎండుమిర్చి కంటెంట్ని తగ్గించి వేసుకోండి. అలాగే ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేపుకోండి. ఫైనల్గా నువ్వులు తీసుకొని
యాడ్ చేసుకోండి. నువ్వులు త్వరగా వేగిపోతాయండి, అందుకని నువ్వులు మనం లాస్ట్లో ఒక 5 మినిట్స్లో దించుతామనగా వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సర్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, చింతపండు పిక్కలు లేకుండా శుభ్రంగా తీసుకుని వేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ కొంచెం నాకు పులుపుగా అనిపించింది, మీరు చింతపండు కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే కళ్ళుప్పు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి. కారం పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పిల్లలకు కలిపి పెట్టండి. దాంతో ప్రోటీన్కి ఒక ఆమ్లెట్ కూడా యాడ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ముఖ్యంగా మన లేడీస్ బోన్ స్ట్రెంగ్త్కి ఈ విధంగా తినాలండి. ఫ్రైస్లో వేసుకోవచ్చు, టిఫిన్స్లో కూడా పొడిలా యాడ్ చేసుకొని తినచ్చు. ఈ నట్స్ కారం పొడిలో ఫైనల్గా కొంచెం కారం, ఉప్పు కలిపి మిక్స్ చేసుకోండి. ఇలా పైన మళ్ళీ కారం యాడ్ చేయడం వల్ల మన పొడికి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.